శశి సింధు శశి ఆంటీ సింధు ఎక్కడుంది? చెప్పండి ఆంటీ, సింధు ఎక్కడా? మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు శశి. ఆంటీ నేను సింధుని చూడాలి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. సరే రా. పాపం శశి వాళ్ళ అమ్మని ఆఖరి చూపు చూసుకోవటానికి హాస్పిటల్కి వెళ్తోంది. పద చెల్లి, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. అక్క, సింధు సాబతుకులో ఉందన్న విషయం దావత్తకి చెప్తే ఆనందపడతారు. ఫోన్ చేసేద్దామా? సింధుని అత్తయ్య కోడలిగా చూడకపోయినా చావు బతుకుల్లో సింధు ఉందన్న విషయం తెలిస్తే మళ్ళీ తన మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో చెల్లి. ప్రేమ సింధు మీద అత్తయ్యగా అట్లాంటిదే ఉండదక్కా. సింధు అడ్డు శాశ్వతంగా తొలగిపోతుంది అంటే మనకంటే అత్తయ్య ఎక్కువ సంతోషపడతా తెలుసా? నాకు తెలుసు. సరే, నేను చెప్పడం కంటే ఆ విషయం నువ్వు చెప్తేనే మంచిది. అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పు. అట్నే అక్క. వదినా, నీ ఫోన్ రింగ్ అవుతా ఉండదే. సంధ్య, శశిని తీసుకొస్తామని వెళ్లారు కదా, తీసుకొస్తున్నారా? తీసుకొద్దామని అనుకున్నాం అత్తయ్య, కానీ కుదరలేదు. ఏమైంది? చేసి ఓరల్ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యుండది. అయ్యిందా? అదేంటి, శశి ఆ ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపుతామన్నారు కదా. ఆపాలని ప్రయత్నం చేసుండం దావత్త, కానీ ఆఖరి క్షణంలో ఆ సింధు వచ్చి మా ప్లాన్ అంతా నాశనం చేసుండది. కాకపోతే సెడులో కూడా మనకి మంచి జరుగుండది. ఏంటా మంచి? సింధు సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండది. నిజమా? అవును తాత, నేను అక్క కూడా హాస్పిటల్కి వెళ్తుండాం ఆ సింధుని ఆఖరి చూపు చూద్దామని. అసలు ఆ సింధు చావు బ్రతుకుల పరిస్థితికి ఎలా వెళ్ళింది అసలు? ఆ కార్లో శశిని స్కూల్కి తీసుకొస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యిండదంట. యాక్సిడెంటా? శశి ఎలా ఉంది? నా మనవరాలకి ఏం కాలేదు కదా? శశికేం కాలేదు తాత, తను క్షేమంగానే ఉండదు. ఇక మనకి ఆ సింధు పీడ విరగడైనట్టే అన్నమాట. పోన్లే, ఇన్నాళ్లకి ఆ దేవుడు మనల్ని కరుణించాడు. ఇంతకీ ఆ సింధు ఏ హాస్పిటల్లో ఉంది? నేను కూడా వచ్చి ఆఖరి చూపు చూస్తాను. సరే, నేను మీ అమ్మ ఇప్పుడే బయలుదేరుతాం. అట్నే తాత. కన్యాకుమారి పద. అట్నే వదినా. అమ్మా, అమ్మా, దేవుడా, మా అమ్మకేం కాకుండా చూడు. నాది
బాధపడకురా, అమ్మకేం కాదు. ఈ దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము, కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. అమ్మా ఏంట్రా నువ్వనేది? సింధు ప్రాణాపాయ స్థితిలో ఉందా? అవునన్నా, ఎలా జరిగిందిరా? శశి వస్తేనే కానీ అసలు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు శశి ఎక్కడుందిరా? ఈ పాటికి తనకి ఓరల్ ఎగ్జామ్ అయిపోయే ఉంటుంది. శశిని తీసుకుని హాస్పిటల్కి రమ్మని భవానీ గారికి చెప్పాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పండి. అయ్యో, ఇంతకుముందే మీ అమ్మ బయటికి వెళ్ళిందిరా. నేను వస్తానులే. ఇంతకీ ఏ హాస్పిటల్? సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వు కంగారు పడకు, నేను వెంటనే వచ్చేస్తాను.